జనసేనలో జగడాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కూడా వేటు వేయాల్సి వస్తుంది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించారని, నిబంధనలు పాటించడం లేదని, అనైక్యతకు కారణమవుతున్నారని, కూటమితో సఖ్యతను చెడగొడుతున్నారని ఇలా అనేక రకాల కారణాలతో తమ పార్టీ నాయకుల్ని జనసేన పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఆ పార్టీలో ఎందుకు క్రమశిక్షణ అదుపు తప్పుతోంది? నాయకులందరూ ఎవరికి నచ్చిన దారిలో ఎందుకు అన్నట్టుగా సాగిపోతున్నారు? మరి ఎట్లా ఉన్న నాయకులే పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు కారణంగా బయటకు పోతుంటే జనసేన పరిస్థితి ఏంటి? ఇలాంటి అనుమానాలు కూడా కలుగుతాయి. తాజాగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మీద ఆ పార్టీ వేటేసింది. అక్కడ సొసైటీ నియామకాల విషయంలో జనసేన పార్టీకి ఎటువంటి ప్రాధాన్యత దక్కకపోవడంతో జనసేన శ్రేణులు ఆందోళనకు పూనుకున్నాయి. టీవీ రామారావు లాంటి వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత కాదు అంటూనే ప్రభుత్వ వైఖరి మూలంగా జనసేన శ్రేణులు నష్టపోతున్నాం అంటూ ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే సొసైటీ నియామకాల్లో పోస్టులు ఇస్తూ జనసేన శ్రేణుల్ని పూర్తిగా పక్కన పెట్టేసిన దాని మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసడంతో జనసేన పార్టీ అధినాయకత్వం వెంటనే రంగంలో దిగి టీవీ రామారావు మీద సస్పెన్షన్ వేటేసింది. అంతకుముందు రాజమండ్రిలో అత్తి సత్యనారాయణ అనే ఆ పార్టీ ఇన్ఛార్జ్ సినిమా టికెట్ల విషయంలో సినిమా థియేటర్ల బందుకు సంబంధించి ఆయనే ఆజ్యం పోశారు అన్నట్టుగా సస్పెన్షన్ వేటేశారు. దానికి ముందు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఒక మహిళా డాక్టర్తో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్య బాబు అసభ్యంగా ప్రవర్తించారు అన్నట్టుగా ఆయన్ని సస్పెండ్ చేశారు. దానికి ముందు సంక్రాంతి కోడి పందాల సందర్భంగా ఏకంగా ఒక క్యాంపు నిర్వహించేసి వసూళ్లకు కూడా పాల్పడ్డారంటూ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్ప రాజబాబు అనే నాయకుడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. వీటన్నిటికీ తోడు తిరుపతిలో కిరణ్ రాయల్ అనే నాయకుడు మహిళలతో ఇష్టారాజ్యంగా సాగుతూ మహిళల్ని వేధిస్తూ మహిళల్ని అనేక రకాలుగా లోబరుచుకుంటున్నటువంటి ఆరోపణలు రావడంతో అతని మీద కూడా వేటు వేయాల్సి వచ్చింది. వీళ్ళందరితో పాటుగా సినిమా డ్యాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆయన ఒక రేప్ కేసులో ఇరుక్కుని జైలు పాలు కావడంతో పార్టీ నుంచి ఆయన్ని తొలగించాల్సిన పరిస్థితి జనసేనకి దాపురించింది. ఇట్లా జనసేన పార్టీలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిగా ఇష్టారాజ్యంగా సాగుతున్నటువంటి వైనం దేనికి నిదర్శనం? ఇట్లా తెలుగుదేశం పార్టీలో కూడా ఈ కాలంలో ఇంతమంది నాయకుల్ని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. అంత పెద్ద పార్టీలో అధికార భాగస్వామిగా అధికార కూటమిలోనే పెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఇప్పటి వరకు ఈ ఏడాది 2 నెలల కాలంలో ఎంతమంది నాయకుల్ని పక్కన పెట్టేసినటువంటి చరిత్ర లేదు. కానీ జనసేనలోనే అనేక మంది నాయకుల్ని వేటు మీద వేటు పక్కన పెడుతూ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తూ ఇట్లాంటి చర్యలు, వీళ్ళంతా కేవలం నియోజకవర్గ స్థాయి నేతలు. ఇంకా అనేక మంది సాధారణ కార్యకర్తలను కూడా ఆ పార్టీలో చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేటు వేస్తూ క్రమశిక్షణా చర్యల కింద పక్కన పెట్టేయాల్సిన పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఆ పార్టీలో? ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? జనసేనలో జగడాలు ఎందుకు ముదురుతున్నాయి? చాలా కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలకి టీడీపీ నుంచి ఏ మాత్రం గౌరవం దక్కట్లేదు. ఎన్నికల్లో విజయాన్ని కృషి చేశారు అనే కృతజ్ఞత కూడా ఉండట్లేదు. జనసేన పార్టీ శ్రేణులకి ఎక్కడ ఎటువంటి పనులు జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తి అసహనంతో ఉన్నారు. అలాంటి వాళ్ళు అక్కడక్కడ అదుపు తప్పుతుంటే వాళ్ళందరినీ నియంత్రించే దానికోసం అధిష్టానం ఏకాభికన సస్పెన్షన్ వేటు వేసేసేదానికి పూనుకుంటుంది. తద్వారా అందరి నోళ్ళు నొక్కేయొచ్చు, అందరినీ అణిచివేయొచ్చు, ఎవ్వరూ తమకు న్యాయం జరగడం లేదని, పార్టీలో పనిచేస్తున్న తమకు ఏ పని జరగడం లేదని మాట్లాడకుండా ఉంచొచ్చు అని జనసేన అధిష్టానం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు టీవీ రామారావు ఉదాహరణ అందులో భాగమే. ఆయన ఏమీ తనకేదో పదవి ఇవ్వాలని తనకేదో చేయాలని కోరుకోలా. జనసేన పార్టీ కార్యకర్తలకి సొసైటీ పదవుల్లో న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలే మొత్తం అన్ని పదవులు తీసుకుంటే 5 ఎంపీటీసీలు ఉన్నటువంటి జనసేనకు న్యాయం ఎక్కడా అని ప్రశ్నించారు ఆయన. జనసేన పార్టీ కోసం ప్రశ్నించిన నాయకుడి మీద సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఏ సంకేతాలు ఇస్తున్నారు? ఇకపై ఎవ్వరూ ఎక్కడ గొంతెత్తకూడదు,
ఎవ్వరూ కూటమిలో అణిగిమణిగి ఉండాలే తప్ప, కూటమి నాయకులు ఏం చేస్తే దానికి సై అనాలే తప్ప తిరిగి ప్రశ్నించకూడదు అని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోరుకున్న దానికి భిన్నంగా సాగితే ఎట్లాంటి సస్పెన్షన్ వేట్లు వేస్తారు అని సూటిగా స్పష్టంగా చెప్పేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.